సయ్యద్ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముసుగులో ఉన్న ఉగ్రవాది. భారత్లో విధ్వంసమే ఏకైక లక్ష్యంగా రెచ్చిపోతున్న టెర్రరిస్ట్, సొంత పౌరులతోనే చీకొట్టించుకుంటున్న డిక్టేటర్. అలాంటి నరరూప రాక్షసుడి నోటి వెంట ఒక వింత వాదన వచ్చింది. తాము ఉగ్రవాదంపై పోరాడుతుంటే భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అన్నదే ఆ వాదన. అంతేకాదు, ఇండియా మరోసారి తమపై దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందంటూ రెచ్చిపోయాడు. ఇదంతా వజరిస్తాన్లో పాక్ ఆర్మీ కాన్వాయ్పై దాడి తర్వాతే జరిగింది. ఈ దాడికి భారతే కారణమని పాక్ ఆరోపిస్తుంది కూడా. ఇంతకు వజరిస్తాన్లో అసలేం జరిగింది? ఆపరేషన్ సింధూర్ సమయంలో బంకర్లో దాక్కున్న ఆసిమ్ మునీర్ ఏ ధైర్యంతో ఇండియాను బెదిరిస్తున్నాడు? ఈ మొత్తం వ్యవహారంలో మోడీ సర్కార్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. ఇండియాపై మరోసారి బెదిరింపులకు తెగబడ్డ ఆసిమ్ మునీర్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని వార్నింగ్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అసలేం ప్లాన్ చేస్తున్నాడు? పాక్ సైన్యం గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రాల్లో వేర్పాటువాదులు పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్నారు. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ సైనిక కాన్వాయిలపై ఆత్మాహుతి దాడుల్లో వందల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ సైతం సైన్యంపై విరుచుకుపడుతోంది. వీరందరి లక్ష్యము పాక్ సైనికులే. తాజాగా వజీరిస్తాన్లో మరోసారి అదే జరిగింది. జూన్ 28న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని వజీరిస్తాన్ జిల్లాలో పాక్ సైనికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ని ఓ ఆగంతకుడు పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో 13 మంది ఆర్మీ సైనికులు మరణించగా 14 మంది పౌరులు సహా కనీసం 24 మంది సిబ్బంది గాయపడ్డారు. ఎప్పట్లానే ఈ దాడి వెనుక భారత్ ఉందంటూ పాక్ ప్రభుత్వం ఆరోపించింది. దేశంలో అస్థిరత సృష్టించేందుకు భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఈ దాడి వెనుక కూడా భారత హస్తముందని ఆరోపించింది. భారత ప్రాయోజిత ఉగ్రవాదాన్ని దేశం నుంచి తరిమి కొట్టేందుకు మా సైన్యం కట్టుబడి ఉంది. మా సైనికులు, పౌరుల ప్రాణత్యాగాలు మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ పేర్కొంది. మరోవైపు పాకిస్తాన్ మీడియా సైతం ఈ దాడికి భారతే కారణమని కథనాలు వండి వారుస్తోంది. దక్షిణ వజీరిస్తాన్లో నిఘా ఆధారిత ఆపరేషన్లో 2 సైనికులు మరణించి 11 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగిందని డాన్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం 2021లో కాబూల్లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో హింస గణనీయంగా పెరిగింది. తమ దేశంలో తమ గడ్డను ఉపయోగించుకుని దాడులకు తెగబడుతోందని తాలిబాన్ల ప్రభుత్వంపై పాక్ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఆ ఆరోపణల్ని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధులు ఖండించారు. ఇక ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రెండింటిలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి జరిపిన దాడుల్లో దాదాపు 290 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నట్టు నివేదికలు తేల్చాయి. వీటన్నింటి వెనుక మోడీ సర్కారు ఉందని భారత్ను బ్లేమ్ చేసే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్. దీనికి భారత్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. పాకిస్తాన్ ఆరోపణలు ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సీన్లోకొచ్చాడు. ఇండియాపై నోటికొచ్చింది పేలాడు. Pakistan, despite grave provocations, acted with restraint and maturity and demonstrated its commitment to regional peace and stability, which has led to Pakistan's role as net regional stabilizer. However, the assumption that Pakistan would have any constraints in the face of any future violation of its sovereignty reflects a dangerous misleading of strategic fundamentals. As we steadily but surely build our comprehensive national power, any enemy acting on perceived vulnerability of Pakistan under the illusion of strategic impunity or miscalculation would get an assured, swift and a very భారత్కు వ్యూహాత్మక ముందుచూపు కొరవడిందట. ప్రాంతీయ ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతోందట. పాకిస్తాన్ మాత్రం ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుతోందట. భారత్ దూకుడు వేళ పాక్ బలంగా స్పందించిందట. ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ పరిపక్వంగా ఆలోచన చేసిందని, పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేసే స్థితిలో ఉంటే భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని మునీర్ రెచ్చిపోయాడు. మరోసారి తమపై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామంటూ హెచ్చరించాడు. మునీర్ అంతకు ముందు కూడా భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
భారత్ నెట్వర్క్కు ఆఫ్ఘనిస్తాన్ వేదికగా మారిందన్నాడు. అక్కడి వారితో పాకిస్తాన్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించాడు. అలాగే పాక్ ఆఫ్ఘనిస్తాన్తో స్నేహ సంబంధాలను కోరుకుంటోంది, కానీ కాబూల్ భారత్ పోషిస్తున్న ఉగ్రవాదులకు వేదిక ఇవ్వకూడదని కోరుకుంటున్నా అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేశాడు. నిజమేంటంటే వజీరిస్తాన్లో జరిగిన దాడికి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్తో జతకట్టిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఆత్మాహుతి విభాగం బాధ్యత తీసుకుంది. దీంతో పాక్ చేస్తున్న ఆరోపణల్లో పసలేదని తేలిపోయింది. పాకిస్తాన్లోని తెహ్రీకి తాలిబాన్ కంటే హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ అత్యంత ప్రమాదకరమైందిగా చెబుతారు. ఈ గ్రూప్కు హఫీజ్ గుల్ బహదూర్ నాయకత్వం వహిస్తాడు. ఇతడు ఒకప్పుడు పాక్ సైన్యానికి మిత్రపక్షంగా ఉన్నాడు, కానీ తర్వాత దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నాడు? ఎందుకంటే భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం బలపడుతోంది కాబట్టి. పాక్ను వెంటాడుతున్న టీటీపీ వెనుక ఆఫ్ఘనిస్తాన్ ఉంది కాబట్టి. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తానే షార్ట్ కట్లో టీటీపీ అని పిలుస్తారు. పాకిస్తాన్ ఎంచుకున్న టెర్రర్ స్ట్రాటజీలో ఇది కూడా ఒక భాగం. 4 ఏళ్ల క్రితం ఈ గ్రూప్ గురించి పాక్ పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తిష్టవేసిన సోవియట్లను తరిమేసేందుకు తాలిబాన్లను తయారు చేశాం. మేం సిద్ధం చేసిన ఆ వీరులే అమెరికా, నాటో సైనికుల్ని ఓడించారని మీసాలు మెలేశారు. ఇక తాలిబాన్లు ఇండియాపైన దృష్టి పెడతారని బెదిరింపులకు దిగారు. అమెరికా నుంచి అధికారాన్ని దక్కించుకున్నాక పాకిస్తాన్ ఐఎస్ఐ నాటి చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్ వెళ్లి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబాన్లకు మార్గదర్శకత్వం చేసి మరీ వచ్చాడు. కానీ వారి అంచనాలు తిరగబడ్డాయి. ఎవరైతే తమ ప్రత్యర్థి అంతు చూస్తారని జబ్బలు చరుచుకున్నారో వాళ్లే ఇప్పుడు శత్రువులయ్యారు. తమ ప్రత్యర్థుల్ని నాశనం చేస్తారనుకుంటే పాకిస్తాన్లోనే రక్తపాతం సృష్టిస్తున్నారు. దీనికి కారణం తాము మద్దతునిచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో ఈ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపు చేతులు కలపడమే. అలా కలిసిన చేతులు 4 ఏళ్లుగా పాకిస్తాన్లో మారణహోమం సృష్టిస్తూనే ఉన్నాయి. వజీరిస్తాన్లో పాకిస్తాన్ సైనిక కాన్వాయ్పై దాడి ఈ గ్రూపు మద్దతుతోనే జరిగింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో చేతులు కలిపి భారతే ఇవన్నీ చేయిస్తోందని పాకిస్తాన్ అనుమానిస్తోంది. నిజమేంటంటే పాకిస్తాన్తో వైరంపై టీటీపీకి దాని కారణాలు దానికున్నాయి. 2600 కిలోమీటర్ల పొడవు కలిగిన డ్యూరాండ్ లైన్ వద్ద పాకిస్తాన్తో ఉన్న సరిహద్దు వివాదంపై ఇటీవల ఆఫ్ఘన్ తాలిబాన్లు దృష్టి పెట్టారు. తొలుత సరిహద్దులో కంచె వేద్దామని పాక్ సర్కారు యత్నించిన తాలిబాన్లు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పష్తూన్ ప్రాంతాలు పాక్ ఏలుబడిలోకి వెళ్లిపోయాయని, అవి తమకే చెందుతాయని ఆఫ్ఘన్ తాలిబాన్లు వాదిస్తున్నారు. వాస్తవానికి టీడీపీ అసలు లక్ష్యం పాక్ను ఆక్రమించి షరియా చట్టం అమలు చేయాలన్నదే. ఈ క్రమంలోనే బలం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఆఫ్ఘన్లో తాలిబాన్లు అధికారం చేపట్టారో అప్పుడే టీటీపీకి 1000 ఏనుగుల బలం వచ్చింది. అక్కడ మొదలు పాకిస్తాన్పై దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడులకు తట్టుకోలేక టీటీపీని అంతం చేయాలని భావించిన పాకిస్తాన్ ఆ పని చేయలేకపోయింది. పైగా ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వం ఉన్నంత వరకు అది జరిగే అవకాశం లేదు. ఇప్పుడు వేర్పాటువాదులు సైతం తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్తో చేతులు కలపడం ఇస్లామాబాద్ను భయపెడుతోంది. ఈ దాడుల్ని అడ్డుకోలేక భారత్ను బ్లేమ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తోంది. తమ దేశంలో ఉగ్రదాడులకు భారతే కారణమని ఆరోపించడం ద్వారా తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా ప్రపంచానికి చూపించుకోవాలనుకుంటోంది. కానీ ఈ వ్యూహం వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఉగ్రవాదులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక భారత్పై బెదిరింపులంటారా? యుద్ధ సమయంలో బంకర్లో దాక్కున్న వాడి గురించి ఆలోచించడం కూడా టైం వేస్ట్.